రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పుదుచ్చేరిలోని ముత్యాలపేటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 9 ఏళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి 6 దుర్మార్గులు కిరాతకంగా చంపేశారు. అందరినీ కదిలించి వేసింది సంఘటన అని చెప్పుకోవాలి. ఆ చిన్నారి సమాధి వద్దనే ప్రస్తుతం మనం ఉన్నాము. మార్చి 2వ తారీఖున పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బయట ఆడుకుంటుంది. ముత్యాలపేటలోనే వీళ్ళు నివాసం ఉంటున్నారు. వారి తండ్రి ఒక ఆటో డ్రైవర్ అండి. చాలా చిన్న కుటుంబం వాళ్ళది, అందులోనూ నిరుపేదలనే చెప్పుకోవాలి. ముత్యాలపేట అక్కడంతా కూడా సాధారణంగా అంటే ఆటో డ్రైవర్స్ కానీ ఏమైనా కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా నివాసం ఉంటారు. ఈ పాప దగ్గరలోని ఒక గవర్నమెంట్ స్కూల్లోనే 5th క్లాస్ చదువుతోంది. చిన్నారికి 9 సంవత్సరాలు. అప్పటి వరకు స్కూల్ దగ్గర బాగానే చదువుకుని వచ్చింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్తో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్ళింది. సరే ఆడుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళ తల్లి తను ఇంట్లో పని చేసుకోవటం, మిగతా పనులు చూసుకుంటుంది. 6:30 అవుతుంది, చీకటి పడుతుంది, పాప ఇంకా ఇంటికి రాలేదంటే సరే పిల్లలతో ఆడుకుంటుంది కదా అని అనుకుంది తల్లి. ఇంకా సమయం గడుస్తూనే ఉంది. పాప ఇంటికి రాకపోయేసరికి ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే వారి తండ్రికి సమాచారం అందించారు. ఆ తర్వాత పాప ఎక్కడుందా అని వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత రాత్రైనా 8-9 అయినా కూడా పాప ఆచూకీ దొరకలేదు. ఎంతో భయపడిపోయి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో తల్లి తండ్రి అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. సో అప్పటికి కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు. సరే మేము సెర్చ్ చేస్తామని చెప్పి వివిధ ప్రాంతాల్లో సెర్చ్ చేసిన ఆ రోజు రాత్రి పాప ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత రోజు అప్పటికి దొరకలేదు. 3 రోజుల తర్వాత పక్కనే అంబేద్కర్ నగర్ అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక మురికి కాలువలన్నీ కనిపిస్తాయి. ఆ కాలువల దగ్గర నుంచి బాగా దుర్వాసన వస్తుంది. ఏంటి దుర్వాసన అని చెప్పి చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి ఒక్కసారి మాకు ఏదో అనుమానంగా ఉంది, ఒక మూటలాగా కనిపిస్తుంది అని చెప్పి వెళ్ళి పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు వచ్చి ఆ మూట ఏంటని జస్ట్ బయటికి వెలికి తీశారు. తీగానే అందులో ఆ చిన్నారి చేతులు కాళ్ళు కట్టేసి కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. అత్యంత దారుణమైన స్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఆ వార్త విని ఎక్కడో ఇలా ఒక మూట దొరికిందంట, అదేమో మన చిన్నారిదేమో అని చెప్పి ఆ తల్లికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే గుండెలు అవిసిపోయేలా రోధిస్తూ ఆ తల్లి పరిగెట్టుకుని అక్కడికి వచ్చి చూసేటప్పటికీ ఎవరైతే పాప 2వ తారీఖున మిస్ అయిందో ఆ పాప మృతదేహమే అక్కడ మూటలో కనిపించింది. ఒక్కసారిగా అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణం ఏర్పడిందండి. అందరూ కూడా గుమిగూడారు. అయ్యో ఇదేంటి స్థితి, ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఎక్కడికైనా తప్పిపోయిందో అనుకున్నాం, కానీ ఈ విధంగా పాప విగత జీవిగా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి ఆ తల్లి ఎంతగా రోధించిందో తండ్రి మాటలు వింటుంటే నిజంగా బాధ అనిపించింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే, ఏంటి ఈ దుర్మార్గం. అయితే ఎవరి అఘాయిత్యానికి పాల్పడారంటే మొత్తంగా 6 దుర్మార్గులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ కానీ ఆ ఫుటేజ్లో చూస్తే 2 అనుమానంగా కనిపించారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయటము, వాళ్ళిద్దరూ కూడా మైనర్లు అని చెప్తున్నారు. మొత్తంగా ఈ దారుణానికి ఎవరైతే పాల్పడ్డారో 6, అందులో 56 సంవత్సరాల వ్యక్తి ఒకరు ఉన్నారండి. నిజంగా మనం సిగ్గుతో తల దించుకోవాలి. 56 సంవత్సరాల వ్యక్తి 9 ఏళ్ల చిన్నారిపై ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డం నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య. ఎంత మనసు లేదో ఆ వ్యక్తికి, కనీసం మనిషేనా అని అడగాలనిపిస్తోంది నిజంగా. ఇంకొకటి ఏంటంటే అందులో 3 మైనర్లు అని చెప్తున్నారు. దొరికిన 2 కూడా గంజాయి మత్తులో ఈ విధంగా చేశామని చెప్పి పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. కానీ నిజంగా ఎంత దారుణమైన ఘటన అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఒక్కసారి ఆ నిందితుల్ని పోలీసులు కానీ చట్టాలు కానీ కోర్టులు ఇవన్నీ మాకు అవసరం లేదు, వాళ్ళని మాకు అప్పగించండి, వాళ్ళ సంగతి మేము చూస్తామని ఇక్కడ ర్యాలీలు కూడా నిర్వహించారు. మామూలుగా పుదుచ్చేరి అంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్, ఇది చాలా మంది వేరే వేరే దేశాల నుంచి వస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని ముక్త కంఠంతో ఒకటే చెప్పారు, అలాంటి దుర్మార్గుల్ని బతకనివ్వద్దు అని చెప్పి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశాము. ఒక 7 రోజుల్లోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాము, వాళ్ళకి కఠిన శిక్ష ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి హామీ ఇస్తున్నారు. ఏదేమైనా కానీ ఆ చిన్నారి ప్రాణం ఈ విధంగా పోయిందంటే నిజంగా బాధ అనిపిస్తోంది. కానీ ఒకసారి ఆ పాప ఫోటో చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుందండి. అంటే ఎంత హింసించారు ఆ పాపని. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి, 9 ఏళ్ల చిన్నారి, తను 5th క్లాస్ చదువుతోంది. చక్కగా అటు బుక్ అంటే కనీసం అభం శుభం కూడా తెలియదు ఆ చిన్నారికి. ఆ దుర్మార్గులకి ఎలా మనసు వచ్చిందో, ఇంత అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డారో. ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం. ఒక దిశ సంఘటన కావచ్చు, నిర్భయ సంఘటన కానీ, ఇవన్నీ ఇంకా మరిచిపోకముందే ఇంకొకటి జరుగుతూనే ఉన్నాయి. నిజంగా ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుందనేదే
ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుందండి. బయట ఉన్న ముసలి వాళ్ళని అంటే 60 సంవత్సరాల వాళ్ళని చూసినా ఇదే పరిస్థితి కనపడుతోంది. 40 ఏళ్ల మహిళలను చూసినా, అలాగే యుక్త వయసులో ఉన్న పిల్లల్ని కావచ్చు, తల్లి పొత్తిళ్లలో ఉన్న 9 నెలల చిన్నారి కూడా ఇలాంటి క్రూర మృగాలకే బలైపోయిందంటే నిజంగా ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము? ఇంత దారుణంగా మనుషులు ఉంటారా? ఎన్ని శిక్షలు విధిస్తున్నా ఎవరిలోనూ మార్పు రావడం లేదు. ఇలా చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడే వాళ్ళకి కఠిన శిక్ష ఇప్పటికైనా విధించకపోతే మళ్ళీ మార్పు అనేది రాదు, ఇవే రిపీట్ అవుతాయని చెప్పి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటే విన్నప్పుడే గుండె తరుక్కుపోతుంది. వీళ్ళెవరు ఆ పాపకి రక్త సంబంధికులు కాదు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర చుట్టాలు, లేకపోతే ఏది కాదు. విన్న వెంటనే అందరికీ బాధ అనిపించి వచ్చి ఇలా పాప సమాధి దగ్గర దండం పెట్టుకుని వెళ్తున్నారు. వాస్తవానికి 2వ తారీఖున పాప మిస్ అయిందండి. 3వ తారీఖున దొరకలేదు. 4, 5వ తారీఖున అంటే 3 రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో పాప మృతదేహం లభించింది. అది అప్పటికి మళ్ళీ పోస్ట్ మార్టం కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ 1 రోజు ఉంచిన తర్వాత 6వ తారీఖున పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అలా ఆ పాప మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల రోదనలు అయితే మిన్నంటాయని చెప్పుకోవాలండి. నిజంగా వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత మంచి వాళ్ళు. ఏమైనా ఒక్కసారి ఇలా దారి అడిగితే చెప్తున్నారు. ఏం జరిగిందంటే వీళ్ళు కూడా మా కళ్ళ ముందు తిరిగేది, చక్కగా ఆడుకునేది, పాప మంచిగా మాట్లాడేది. వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్ అండి, నారాయణ ఆయన పేరు. వాళ్ళ తల్లి ఇంటి దగ్గర పనులు అవి చేసుకుంటూ ఉంటారు. చిన్న కుటుంబం వాళ్ళది, ఎవరికి హాని చేసే మనస్తత్వం కాదు. మరి ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా ఆ పాప పైన ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆ మూర్ఖులకే తెలుసు ఆ విషయం అయితే. కానీ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్పి గవర్నమెంట్ నుంచి హామీ ఇస్తున్నప్పటికీ అందరిలోనూ ఒకటే ఆందోళన, మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పి మిగతా తల్లిదండ్రులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. ఎక్కడున్న రక్షణ లేదా మాకు? ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టి ఎవరికి వాళ్ళు సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. సాధారణ వ్యక్తుల నుంచి పెద్దవాళ్ళ వరకు, వచ్చే టూరిస్టుల వరకు అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించి ఈ పాపతో పాటు మేము నడుస్తాం, తనకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఏదేమైనా ఆ పాప ఆత్మకు శాంతి కలగాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలనేదే మా కోరిక కూడా.